మీ తండ్రి గారికి, తల్లి గారికి, అలాగే నా సహదాసులైన పాస్టర్లందరూ కూడా దేవుని పేరట ప్రత్యేకంగా వందనం తెలియజేసుకుంటున్నాను అండి. హల్లెలూయా. ఎప్పుడూ లేని విధంగా దేవుడు నన్ను ఎందుకనో చాలా 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 తొందర పెట్టి ఈ వాక్యం చెప్పాలని నన్ను ఎంతగానో బలపరిచాడు, ధైర్యపరిచాడు. అందరిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను అనమాట. సాధారణంగా ఏ విధంగా వాక్యం చెప్పనివ్వకుండా ఆటంకపరచాలని గురువారం నుంచి నా నోరు నొక్కుతూనే ఉన్నాడు. కానీ నా దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చినంత వరకు ఆయన పని అక్కడ ఒక ఆకుండా చేయాలని ఆయన ఇచ్చిన. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటండి మనంట దీన్ని మోసుకుంటూ రావాలంట. దీన్ని బైబిల్ మోసుకుంటారు. దీని విషయంలో మాత్రం మనం ఎక్కడ రాజీ పడకూడదంట. హల్లెలూయా. ఎందుకంటే దీన్ని మనం మోస్తే ఇది మనల్ని మోస్తుంది అనమాట. యోహాను సువార్త 1 వచనంలో ఉంటుంది, అవసరం ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, అదే వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తుందన్నమాట. కాబట్టి ఇది ఎవరు? దేవుణ్ణి మనం మోస్తున్నాం. అంతకన్నా ధన్యత ఏమైనా ఉందా? దీన్ని మనం మోస్తున్నాం అంటే దేవుణ్ణి మోస్తుంటే. అలా కాకుండా నేను ఇది మోసుకొస్తున్నాను అనుకున్నాను, ఇందులో చీకటి కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు చీకటి మన మీద ప్రయోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధానికి వచ్చినా మనం దేన్ని మోసుకురావాలి? దీన్ని మాత్రమే మనం మోసుకురావాలంట. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా నీ సన్నిధికి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా నేను సెల్ ఫోన్లో వాక్యం చూడండి, అయ్యా నేను బైబిల్లోనే వాక్యం చదువుతాను. మనందరూ కూడా తీర్మానం చేసుకుందామా? మీరు ఎప్పుడు వచ్చినా కూడా నీకోసం నిన్ను మోసుకొస్తానని మనందరూ కూడా ఒక తీర్మానం చేసుకుంది. మీ దగ్గర బైబిల్ లేకపోతే చక్కగా మీకున్న డబ్బులతోటి మంచి బైబిల్ కొనుక్కోండి. 1000 రూపాయలైనా 2000 దేవుడిని కనుక మనం మోస్తే దేవుడే మనందరూ కూడా మోసుకెళ్తాడనమాట. హల్లెలూయా. సాధారణ గడంటే చాలామంది యవనస్తులు ఒక భయం పెడతాడంట. ఎందుకంటే సిలువును చాలా 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 శ్రమగా మీకు చూపిస్తాడంట. ఎంత శ్రమగా అంటే ఇక మనకి పట్టజాలనంత శ్రమగా, ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తుగా ఆ యొక్క శ్రమను చూపిస్తారు. సిలువులో శ్రమలు అంత భయంకరంగా ఉంటాయని మీకు చూపిస్తే దాని వెనకాల ఉన్న జీవ కిరీటాన్ని పొందుకుంటా వాడు చేస్తాడంట. కాబట్టి చాలామంది యవనస్తులు బాప్తిసం తీసుకోమంటే ఎందుకు భయపడతారు? ఏమో బాప్తిసం తీసుకుంటే శ్రమలు పొందాలేమో, ఏమంటే అవి మానేయాలేమో, ఇవి మానేయాలేమో అని రకరకాలుగా అనుకుంటారు. కానీ బాప్తిసం తీసుకున్న వ్యక్తిని అడగండి, అందులో ఉన్న ధన్యత ఏంటో వారికి తెలుస్తుంది అనమాట. చాలామందికి దేవుడు రక్షణ పొందాక ఒక 2 దేవదూతలు కాపుదలుగా ఉంచుతాడనమాట. చాలాసార్లు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే త్రుట్టులో ప్రాణాపాయం తప్పిన పరిస్థితులు ఎన్నో మనకి కనపడతాయి. చిన్న చిన్న గాయాలతో బయటపడిన పరిస్థితులు ఎన్నో కనపడతాయి కదండి. అవన్నీ ఎలా జరుగుతుందంటే దేవుడు తన యొక్క దేవదూతల కాపుదలు ఉంచి మన నిత్యం కూడా కాపాడుతున్నాడని మనం గ్రహించుకోవచ్చు అనమాట. కాబట్టి రక్షణ పొందే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. సాతాను అంత ఎలాంటి వాడు అంటే అండి, మనల్ని దేవుని సన్నిధికి రాకుండా రకరకాల ఆటంకాలతోటి ఆపుతూ ఉంటాడు. సపోజ్ మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, ఈరోజు కనుక ఇంటర్నేషనల్ క్రికెట్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడికి వెళ్దామా లేదంటే క్రికెట్కి వెళ్దామా? మీ అందరికి ఫ్రీ టికెట్లు వచ్చినాయి, అందరికీ అవకాశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు? ఇలాగ ప్లీజ్ అని వచ్చే వారం పెట్టుకుందాం, ఏమన్నా అనుకుంటాం, ఈ ఒక్క వారానికి వదిలేండి ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేస్తారు. అంటే సాధారణ కుతంత్రాలు అంత భయంకరంగా ఉంటాడు. మన కళ్ళ ముందు రంగురంగులు వాటిని పెడతాడు. దేవుని సన్నిధికి రాకుండా రకరకాల ఆటంకాలు పెడతాడు. ఈరోజు ఉపవాసం కూడా జరుగుతుంది. మీ స్నేహితుడు ఎవడు మంచి బిర్యానీ ఫంక్షన్ ఉందిరా వెళ్దామంటే ఏం చేస్తారు? 3 రోజులు అలా ఉపవాసం పాలన జరుగుతుంది. ఒక్కరోజు అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ అని రిక్వెస్ట్ చేస్తాడు. అంటే ఏదో విధంగా ఆ రోజు వెళ్లకుండా ఆ సాధారణంగా మిమ్మల్ని తప్పించడానికి కుట్రలు పండుతుంటాడు. మూడవదిగా స్త్రీలను అనుకోండి, ఈ పక్కనంతా కంచిపట్టు ఆడిని ధర్మవరం బెనారస్ల చీరలు కుప్పలకు పోసి ఈ పక్కనంతా తెల్ల చీరలే పెట్టారనుకోండి, మీరు తీసుకోమంటే ఏం తీసుకుంటారు? నిజం చెప్దాం, నిజం మాట్లాడుకుందాం. మన కళ్ళేటి వెళ్ళిపోతాయి, రంగుల ప్రపంచానికే వెళ్ళిపోతాయి కదండి. ఈరోజు చాలామంది కూడా అటువంటి ప్రపంచంలో ఉండి దేవుని సన్నిధానికి రాకుండా రకరకాలుగా ఆటంకాలు సాతానుగాడు సృష్టిస్తున్నాడు. ఎందుకంటే వాడి పేరే మోసగాడంట. ప్రకృతిలో వాడంత మోసగాడు మరొకడు లేడు. స్వయంగా దేవుని చేత దేవుని స్వహస్తాలతో చేయబడిన ఆదామవల్నే మోసగించాడు. మనం ఏ పాటి వారం? నా హృదయానుసారైన దావీదునే అలాంటి వాడినే మోసగించాడు. కాదు మనం ఏ పాటి వాడిని? ఆడి యొక్క కుతంత్రాలు మనం పడకూడదని దేవుని ఎంతగానో ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 29:18 సామెతలు 29:18.
దేవోక్తి లేని ఎళ్ళ ధన్యులు. దీని సారాంశం ఏంటంటే చెప్పేవాళ్ళు లేక నశించిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారట. మరి ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినకపోతే ఎవరు తప్పండి? ఈరోజు చాలామంది యవనస్తులు తమ తల్లిదండ్రుల మాటలు చెప్పినా వెనక చాలామంది అనేక ఫ్లెక్స్లు కట్టేస్తున్నారు. అదే కన్నీటి అశ్రునే వాళ్ళని రకరకాల బోర్డులు పెడుతున్నారు. యవన ప్రాయంలో అనేక మంది చనిపోతున్నారు. ఎందుకంటే చెప్పేవారు లేక వాళ్ళు నశించిపోతున్నారు. ఇది చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వినకపోతే ఎవరు తప్పు? ఇంతేనే యవనస్తులు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది రాలేదు. కాబట్టి ఇంక వారికి దేవుడే మార్గదర్శనం చేయాలన్నమాట. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆస్వాదించినగాక. నశించిపోతున్నారు కాబట్టి చెప్పేవాడు ఉన్నప్పుడు విన్నాం అనుకోండి, మనకన్నా ధన్యుడు మరొకడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు అంటేనే తమ తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, అంతా మాకే తెలుసని చాలామంది అనుకుంటూ ఉంటారంట. ఎందుకంటే ఈ రోజున సెల్ ఫోను వాళ్ళని అలాగా జ్ఞానవంతులుగా మార్చేసింది అనమాట. ఓ ఫోన్పే, మమ్మీ నీకేం చేయడం తెలియదు మమ్మీ, ఫోన్లో కరెంటు బిల్లు కట్టాలన్నా ఫోన్లోనే, ఇంకోటి కట్టాలన్నా ఫోన్లో, అన్నీ ఫోన్లే. కాబట్టి మా మమ్మీకి మా డాడీకి ఏమీ నువ్వు ఎక్కడికి పలానా చోటకి వెంటనే యూబర్లో బుక్ చేస్తున్నావు, చూసేవాడు నాకు ఎంత జ్ఞానం ఉందో అనుకునే వాళ్ళు లేకపోలేదని. కాబట్టి చాలామంది తమ తల్లిదండ్రుల్ని చిన్న చూపు చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. రెహబాము అండి దావీదు యొక్క కుమారుడు. ఆ యొక్క దావీదు రాజుతో సమానులైన వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క జ్ఞానాన్ని పట్టించుకోకుండా తన సమాన వయసులో యవనస్తుల యొక్క మాటలు పట్టించుకోవడం వలన ఆ రాజ్యంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి తనంటండి దేశ బహిష్కరణ చేసే విధంగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? పెద్దల మాటలు చద్దన్నం మోటాను ఊరికే అనలా, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, వారి మాటను మనం గౌరవించాలని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. మీ అందరూ కూడా చెస్ ఆడే ఉంటారు, తెలుసండి చెస్, చదరంగం ఆట. ఏం చాలా మౌనంగా ఉన్నారు అసలు? ఇప్పుడు దాకా ఆరాధన చేసి అలసిపోయారా ఏంటి? చక్కగా మాట్లాడుకుందాం మనందరం. నేనేం పైనుంచి దిగి వచ్చిన దేవదూతనేమి కాదు, నేను కూడా మీలాంటి మనుషుడినే. తెల్లబట్టలు వేసుకున్నాను, లైటింగ్లో కొద్దిగా తెల్లగా కనపడుతున్నాను, పౌండర్ రాసుకోవడం వల్ల. అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. చక్కగా మనందరం మాట్లాడుకుందాం. సుధీర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, ఇందాక నుంచి నేను చూడలేదు. అపోస్తలుడు పౌలు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వాని బట్టి దేవునికి స్తోత్రం. చెస్ మీ అందరికీ తెలుసు కదా, చెస్. అందులో అందరికన్నా నెంబర్ 1 ఎవరు? కింగ్, అవునా? తర్వాత క్వీన్, తర్వాత శకటం ఉంటుంది. శకటాన్ని ఏమంటారు? మంత్రి అంటారు, బిషప్ అంటారా? సరే తెలుగులో చెప్దాం. తర్వాత ఏనుగు ఉంటుంది, తర్వాత గుర్రం ఉంటుంది. ఆ తర్వాత ఎదరవసలు అందరూ కూడా బొట్లను పెడతారు. ఎందుకు? పాపం ఏమైనా యుద్ధం ముందు వాళ్ళని వేసేస్తారు కాబట్టి కదండి. ముందు అందరిని లైన్లో ఇచ్చి పెడతారు. అంటే భట్టుడు ఎందుకు పనికిరాని వాడు కాబట్టి ముందుని వాళ్ళ నుంచే పెడతారు. వెనకాల ఎవరు ఉంటారు? రాజుగారు, రాణి గారు, మంత్రులు, ఏమండి, గుర్రాలు, శకటాలు, ఇవన్నీ వెనకాల ఉంటాయి. ఆట అయిపోయాక అట్టపెట్లు అందరిని కలిపి మూతేసి ఒక పక్కన పడేస్తారు, అవునా కదా? అంతవరకు నేను కింగ్, నేను క్వీన్ అని అనుకున్న వాళ్ళు ఆట అయిపోయాక ఏంటి పరిస్థితి వాళ్ళది? అందరినీ ఒక అట్టపెట్లో పెట్టి ఒక మూల పెట్టేస్తారు. మన జీవితం కూడా అంతేనంట. రాత్రి పడుకుంటాం, ఉదయానికి కనుక నిద్ర లేకపోతే మన జీవితం, నేను జ్ఞానవంతుడిని, నేను తెలివైన వాడిని, నన్ను మించిన వాడు లేడు అనుకోవడానికి లేదంట. నిద్రపోవడానికి మాత్రమే మాత్రలు ఉన్నాయి, నిద్ర లేగడానికి ఎటువంటి మాత్రం కూడా లేదు. మీ తల్లిదండ్రులు చేసిన ప్రయాస, మీ తల్లులు కాల్చిన కన్నీరుని బట్టే ఈరోజు మీ అందరూ కూడా క్షేమకరంగా ఉన్నారని మీరు గుర్తెరగలనమాట. మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, ఏమంటే పెద్దలకి ఏం తెలియదు అనుకోవడానికి లేదు. వారు చేసిన ప్రార్థన వల్ల ఈరోజు మీ అందరూ కూడా క్షేమకరమైన స్థితిలో ఉన్నారని మీరు అన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుని వారిని మీరు గౌరవించడం నేర్చుకోవాలి. వారిని ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. వాటి నీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంటే దేవుడు తెలివిని, జ్ఞానమును, ఆనందమును, సమస్తమును కూడా దయచేసే దేవుడు మన దేవుడు. మరి దేవుని యందు భయభక్తి లేని వాళ్ళకి ఏమొస్తుంది? బద్ధకము, సోమర్థనం, అజ్ఞానము, అవివేకము. వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు కదండి. కానీ దేవుని యందు భయభక్తి కలిగిన అంటే దేవుడు అత్యున్నతమైన స్థానంలో కూర్చొని పెట్టే దేవుడు మన యొక్క దేవుడు. సాతాను గడు అంటండి 4 ఎంప్లాయీలను ఏర్పాటు చేసుకున్నాడట, రా ఏజెంట్లు అనమాట. వాళ్ళు మామూలుగా పనిచేయరు, అహర్నిశలు కూడా. వారికి ఎంటీ చెక్ ఇచ్చాడండి, నువ్వు ఎంత కావాలంటారా
రాసుకో, వాళ్ళకి శాలరీ ఏం లేదు, నువ్వు కష్టపడినంత రాసుకోమన్నాడంట. మొట్టమొదటి వాడు పేరు ఏంటో తెలుసా? రానివ్వడు అంట. మొట్టమొదటి రా ఏజెంట్ పేరు రానివ్వడు. అంటే ఎంప్లాయ్ అని కూడా రా ఏజెంట్ మీకు అర్థం కాలేదేమో. మొట్టమొదటి ఎంప్లాయ్ పేరు ఏంటి? రానివ్వడు. ఎక్కడికి? చర్చికి రాని. మీకు తెలుసు ఆల్రెడీ, ఆడి వల్ల మీరు పడే ఉంటారు. ఇన్ని సంవత్సరాలు ఒక్కసారైనా చర్చి మానేసులో ఉన్నారా? అందరూ, ఒకళ్ళు కూడా లేరు. అదే అందరూ మానేసులు. అంటే వాడు ఉచ్చులో వాడు మీ మీద తప్పకుండా డ్యూటీ చక్కగా వాడు చేసాడని అర్థమైపోతుంది. కాబట్టి వాడి కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు మన మీద వాడు ఉద్యోగం చేస్తూ. రెండో వాడి పేరు ఉండనివాడు అంట. ఎక్కడ ఉండనివాడు? ఇక్కడ ఉండనివాడు అంటాడు. ఏం చేస్తాడు? ఇక్కడికి రాగానే పిల్లల్ని గెలుతాడు, కెవ్వని కేక పెట్టగానే భుజం మీద తీసుకుని బయటికి వెళ్ళిపోతాం కదండి. ఆడికి మందిరంలో ఉన్నాడు. మూడో వారి పేరు విననివాడంట. ఏం విన్నవాడు? వెరీ గుడ్. మీరందరూ బానిసలే అయితే ఒకప్పుడు కదా. ఏదో విధంగా వాక్యం వినకుండా చేస్తాడు. వినటం వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆడ వినకుండా చేయడం ఆడి ఉద్యోగం. వాళ్ళు కోట్ల రూపాయలు అంటే బంజారా హిల్స్లో మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారంటారు. నాలుగో వాడి పేరు చేయనివాడంట. ఏం చేయనివాడు? ఏది చేయనివాడంట. వాక్యానుసారంగా ఏ పని చేయనివాడు. ఏమన్నా దేవుని మా సన్నిధిలో పని ఉందనుకోండి, ఆ పని చేయనివాడు. స్వార్థ కొడుకులు పని చేయాలి రండ్రా బాబు అంటే అక్కడికి పని చేయడానికి రానుడు. ఈడి పేరు చేయనివాడు. మొట్టమొదటి వాడి పేరు రానివాడు. రెండో వాడి పేరు ఉండనివాడు. మూడో వాడి పేరు విననివాడు. నాలుగో వాడి పేరు చేయనివాడు. వీళ్ళందరూ ఉద్యోగాలు పోవాలంటే మనం ఏం చేయాలి? మందిరానికి రావాలి, ఉండాలి, వినాలి, చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వారి ఉద్యోగాలన్నీ కూడా పోతాయి, వారికి ఉన్న పదవులన్నీ కూడా పోతాయి, వారికి జీతమే రాదు. అప్పుడు దేవుని యొక్క సువార్త ప్రపంచ నలుమూలకు విస్తారంగా వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. రేపు నుంచి మనం ఏం చేయాలి? వీళ్ళకి ఉద్యోగం లేకుండా చేయడమే మన పని అన్నమాట. హల్లెలూయా. ఎంతవరకు వాడికి బానిసలుగా ఏదో విధంగా మనం వాళ్ళ యొక్క ఉచ్చులో పడిన వాళ్ళే. కానీ ఈ రోజు నుంచి దేవుని వాక్యం నాక మనం ఎప్పుడు కూడా వాడి ఉచ్చులో పడకుండా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేయడమే మన పని. దానికి అహర్నిశలు మనం శ్రమిద్దాం. శనివారం వచ్చేద్దాం, ఉందాం, విందాం, దేవుని వాక్యానుసారంగా అందరం కూడా జీవించుదాము గాక. యవనస్తులు అందరూ కూడా ఈ రోజున ప్రపంచంలో ఉన్న యవనస్తులు గారు చిన్నపిల్లల మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక శోధనను మాత్రం జయించలేకపోతున్నారు అంటే. అదేంటిది? దీని ఏమంటారు? ఇంకో పేరు సెల్ అంటారు. సిఈ ఎల్. సి బదులు హెచ్ పెడితే ఏమవుద్ది? హెల్ అంటే అంటే ముందు సెల్లు, వెనకాల నరకం. అది ఒకే పేరు, ఒక అక్షరం తేడంతే. అంటే సాధారణంగా సెల్ అని పేరు పెట్టాడు, దాని వెనకాల ఏముంది? వెళ్ళింది. దీన్ని ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి, వాడు అక్కడ నరకంలో మనకి మార్కులు వేస్తూ ఉంటాడు. 1 నుంచి 100 వరకు మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. 100 రాగానే మనకు సీట్ అక్కడ రిజర్వ్ అయిపోద్ది. వెంటనే వెళ్ళికి కమాన్ మై సన్ అని అక్కడ పిలుస్తాడు. నువ్వు కనుక దీన్ని ఎక్కువసేపు చూడకుండా దేవునికి విధేయులే జీవిస్తున్నావు అనుకోండి, అక్కడ మార్కులు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడ మార్కులు పెరుగుతూ ఉంటాయి? పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు లిఖితం అయిపోతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి దీనికి సమయాన్ని తగ్గించాలి, దేవుని సన్నిధికి సమయాన్ని ఎక్కువగా హెచ్చించాలన్నమాట. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బాధపడే విషయం అంటే, మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ అన్నీ అయిపోయినాయి ఒకప్పుడు, మా అబ్బాయి ఏ విధంగా దీని నుంచి విడుదల పొందాలని ప్రార్థించండి అయ్యా. మా అమ్మాయి పద్దాకలు ఇదే పట్టుకుంటుందయ్యా. కాబట్టి దీని నుంచి విడుదల పొందాలని చాలామంది తల్లులు ప్రార్థన చేయమని ప్రార్థనా సహాయం కొడుతున్నారు. దేవుని వాక్యంలోంచి 3 క్యారెక్టర్లు మనం తీసుకుందాం. ఆ యొక్క వ్యక్తులు ఏ విధంగా చాటింగ్ చేశారు. ఈ రోజున చాలామంది చాటింగ్ అలవాటుపోయి కళ్ళు మూసుకుని అక్కడ కొట్టేస్తారు. అసలు కళ్ళు మూసుకుని కూడా ఆ విధంగా చాటింగ్ చేస్తారన్నమాట. అంతా దానికి బానిసలు అయిపోయారు. పరిశుద్ధ గ్రంథంలోంచి 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. వారు ఏ విధంగా చాటింగ్ చేశారో, చాటింగ్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండం మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని అందంట. ఏమని? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా. అంటే చాటింగ్ మొదలు పెడితే ఎప్పుడు అవుద్దో తెలియదు. అది 1వ వచనం మొదలు పెడితే 6 వచనం వరకు చాటింగ్ చేస్తానే ఉంది. అసలు దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం చూడండి. 2వ అధ్యాయం
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. దేవుడు ఏం చెప్పాడు? నిరభ్యంతరంగా తోటలో ఉన్న చెట్లన్నీ ఫలాలన్నీ కూడా తినమంటే సాతాను కూడా వచ్చి ఏమంటున్నాడు? ఇది నిజమా? ఈ తోటలో ఉన్న చెట్లు ఫలములను తినొద్దని మీకు దేవుడు చెప్పాడా అని చాటింగ్ మొదలు పెడితే ఈ అబ్బాయి ఏం చేయాలి? వెంటనే గెట్ అవుట్ అని ఒక మాటతో చెప్తే అది వెళ్ళిపోయేది. కానీ ఏం చేసింది? ఏం కూడా ఫోన్ పట్టుకుని చాటింగ్ మొదలుపెట్టింది. 6 వచనాల్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. దాని ఉచ్చులో పడిపోయింది. చివరికి దేవుడితోటి వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని కోల్పోయారు. సాతాను గారు చాటింగ్ చేయకముందు వారి జీవితాలు ఎలాగ ఉండేది తెలుసండి? ప్రతిరోజు కూడా ఆ తోట ఫలంలో ఉన్న చెట్లన్నింటిలో ఉన్న మంచి మంచి ఆహార పదార్థాలను కూడా ఇది కష్టపడవసలా. పుచ్చకాయ కావాలా కోసుకోవడం తినడం, మామిడికాయ కావాలా కోసుకోవడం తినడం, యాపిల్ కావాలా కోసుకోవడం, అంతే. ప్రయాసపడవలసిన పనేమీ లేదు. వీళ్ళ కోసం ఉన్నారు పీషోను, గీహోను, సిద్దికేలు, యూఫ్రటీసు అనేక నది శాఖలు కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆహ్లాదకరమైన జంతువులతో ఆడుకోవడం, చక్కగా పక్షులతో ఆడుకోవడం, ఇలాగ మంచి వాతావరణం. ప్రతిరోజు సాయంకాలం పూట దేవుడే వారితో వచ్చి మాట్లాడేవంట. అటువంటి వాతావరణం అంతా కూడా ఒక్క చాటింగ్ తోటి వాళ్ళందరూ కూడా నాశనం చేసుకున్నారు. జీవంలో ఉండాల్సిన వారి జీవితాలని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే సాతాను మరణానికి తీసుకెళ్ళిపోయాడు. ఒకే ఒక్క చాటింగ్. వెంటనే అక్కడ కట్ చేసుకుంటే అవ్వం బాగుండేది, కానీ దాన్ని కంటిన్యూ చేసింది. మొట్టమొదటి వచనం నుంచి 6 వచనాలు చాటింగ్ చేయడం వల్ల తనతో పాటు దాని భర్తను కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ముండ్ల తుప్పలో గచ్చ పొదలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ రోజున ఆ చాటింగ్ అనే బోత నుంచి దేవుడు మనందరం కూడా రక్షించాలని ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విత్తబడుతున్న వాక్యం దేవుడు నా కోసమే ఫలభరితంగా ఉంచాలని మీరు కనుక అనుకుంటే, వాక్యం నాతో మాట్లాడుతుందని అనుకుంటే మీరు తప్పకుండా వాక్యానికి విధేయులుగా జీవించడానికి ఇష్టపడతారన్నమాట. హల్లెలూయా. ఈరోజు చాలామందిని ఏ విధంగా ఆ సాతాను కూడా పడేస్తాడో తెలుసండి. మొట్టమొదటిగా ఇది నిజమా అక్కడి నుంచి మొదలు పెడతారన్నమాట. చాలామంది స్త్రీలని పురుషుల్ని ట్రాప్లో పడేసేయడానికి వాడు ఎంచుకున్న విషయం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళని పొగడతలతోటి ముంచెత్తాడు. ఒక స్త్రీతో చాటింగ్ చేయాలనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అందమైన పేరేంటో నేను తెలుసుకోవచ్చా అని మొదలెడతాడు. అప్పుడు ఏమో అనుకుంటుంది, నా పేరు నీకేంటి అని అనుకోండి. మీరే ఇంత అందంగా ఉంటే మీ పేరు ఇంకెంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలని అని అంటాడు. అప్పుడు వెంటనే ఈ ఇన్నర్ వాయిస్ ఏంటి? ఇన్నర్ వాయిస్ ఇది నిజమా అంటూ మొదలెడుతుంది ఇన్నర్ వాయిస్. అదేంటి మా అమ్మ ఏంటి ఉడతలు పీకిన తాటిసాల తలకాయ వేసుకుని ఉంటావు, పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తావు, చింపురు చుట్టుకుని వేసుకుని ఉంటావు, బయటికి వెళ్తే కుక్కలు కూడా పరిగెత్తుతాయి నిన్ను చూస్తే. మా అమ్మ తిడతా ఉంటుంది, ఈడేంటి నన్ను ఏం చేయాలంటున్నాడు, నీ పేరే ఎంత అందంగా ఉంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అంటున్నాడు. ఇది నిజమా అంటాడనమాట. అక్కడి నుంచి మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఇవి అనుకునే లోపలే రెండో ప్రశ్న వచ్చేస్తుంది. ఏమని? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారంట కదండి. నిజంగా ఆ రోజుల్లో వాళ్ళని చూడలేదు, కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే వారిని చూసినట్టే నాకు ఉందండి అనేసరికి ఇవి ఇన్నర్ వాయిస్. ఏమని? పురుషులు స్త్రీలు ఇద్దరే కలిపి మళ్ళీ మీకు ఒక వచ్చిన వాళ్ళకి కూడా చెప్తే ఈ సమయం సరిపోదు కాబట్టి ఒకరికే చెప్తున్నా, మీరు కూడా తీసుకోండి చక్కగా. మీలో కూడా అటువంటి యోధాన యోధులు లేకపోలేదన్నమాట. ఏమనుకుంటుంది? హెబ్రీ స్త్రీలు బగ్గు చురుకైన వారండి, వాక్యంలో ఉన్నా కానీ నా కళ్ళంతా మిమ్మల్నే చూస్తున్నానంటే అప్పుడు ఆమె ఇన్నర్ వాయిస్ ఏంటి? ఈ నిజమా అనుకుంటా ఉంటుందంట. వాళ్ళ అమ్మంటుండే, ఏమే పొద్దున 10 అయిపోయింది, లేకవే దరిద్రాల దున్నపోతే లేక పడుకున్నావు, సోమరిపోతే లేక పడుకున్నావు, ఇంటి పని చేయ వంట పని చేయ ఏం చేయమంటే ఇద్దరికి చెప్తున్నా. ఇద్దరు ఒకళ్ళని అనుకుంటున్నారనుకో, ఇద్దరికి అనమాట. వాళ్ళమ్మ అలా అంటామంటే అనుకున్నా, ఏంటమ్మా చిన్నపిల్లల చేత కూడా పని చేస్తావు నువ్వు? చిన్నపిల్లలండి యవనస్తులు? అవునా? మాట్లాడేమో ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏంటంటే వాళ్ళకన్నా పెద్ద పెద్ద మాటలు. ఏమంటే ఎక్కడెక్కడ చారిత్రక పురుషులను తీసుకొచ్చి పని దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లల చేత పని చేస్తావేంటమ్మా? బాల్యాలను చిన్నపిల్లల చేత పని చేస్తే చైల్డ్ లేబరు నిషేధించారని తెలిసిందా నీకు మమ్మీ? రకరకాల మాటలు. ఆ చాటింగ్ అయ్యేటప్పుడు ఒక మూడో చాటింగ్ వచ్చేస్తుంది. అదేంటిదంటే సోనేమి పట్టణంలో గండ్రాలు ఉందంట కదన్నాయి, నిజంగా మిమ్మల్ని చూస్తే ఆమెనా గుర్తుకు వస్తుంది అంటే ఏమి ఇన్నర్ వాయిస్? ఇది నిజమా అనుకుంటా ఉంటుంది అనమాట. ఇంతకీ సూర్యపట్నంలో గండ్రాలు చూస్తే నన్ను ఎలా గుర్తు వచ్చిందంటే, మీరు కాలేజీ టాపర్ అంట కదా,
ఆల్రెడీ 2 బ్యాక్లాగ్లు ఉన్నాయి ఆమెకి, ఈయనకి 2 బ్యాక్లాగ్లు ఉన్నాయని అప్పుడు కిందకి దిగి వస్తానమాట. ఆహా, ఈడేదో మనకి ట్రాప్. అదే మొట్టమొదటి వచ్చిన కనుక గెటౌట్ అంటే ఒక మాటతో పోయేది. మనం ఎంతగా అందగాలం, మనం ఎంతగా అందగత్తులం తెలియాలంటే మీ ఆధార్ కార్డు ఫోటో ఉంటుంది చూసారా, దాన్ని ఒక్కసారి ప్రతిరోజు వదలలేగానే ఒక్కసారి చూసుకోండి. నిజంగా మీరు ఎంత అందగాళ్ళో కదండి. మిస్ ఐశ్వర్యరాయ్ ఆమెను కూడా చాలా అద్భుతంగా తీసినవాడు ఆ యొక్క ఆధార్ కార్డు ఫోటో తీసినవాడు అనమాట. నిజంగా వాడికి చేతులెత్తి మనం గర్వం ఎక్కి అందలం ఎక్కకుండా మన ఎప్పుడు కూడా వాడు కిందకి దింపేస్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. అలాంటి వాడు ఒక్కడున్న దేశానికి ఎంతో శ్రేయస్కరం అనమాట. హల్లెలూయా. అంతకుముందు ఉన్న జీవితం అంతా కూడా జీవకరమైన జీవితాన్ని అంతా కూడా ఏం చేశాడు సాతానుగాడు, మానకాన్ని పరిస్థితికి నడిపించేసాడనమాట. కాబట్టి మొట్టమొదటిగా సర్పము ఈ యొక్క అవతో చాటింగ్ చేసినప్పుడు ఏం జరిగిందో మనం కూడా నేర్చుకుందాం. ఇప్పుడు రెండో వ్యక్తి ఆదికాండం 39వ అధ్యాయం 10-12 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 10-12 వచనాలు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చాలండి. దినదినము కూడా ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ప్రతిరోజు కూడా అంటే మేడం గారు హాయ్ హాయ్ హాయ్, నువ్వు చాలా అందంగా ఉంటావు యోసేపు, నువ్వు చాలా అందంగా ఉంటావు యోసేపు అని ప్రతిరోజు కూడా చాటింగ్ మొదలు పెట్టేదంట. కానీ యోసేపు పొద్దున్న లేచి ఆధార్ కార్డులో ఫోటో చూసుకుని నీ ఎంత అందగానో నాకు తెలిసిలే, నువ్వు చెప్పవసరం లేదని వెంటనే అక్కడి నుంచి ఏం చేసేవాడు అమ్మాడు అతను అక్కడ ఉండుటగా నేను ఆమెతో శయనించుడుగా నేను ఆమె మాట విన్నవాడు కాదు. చివరి మాట తప్పించుకుని బయటకు పారిపోయాడంట. మొట్టమొదటిగా స్త్రీతోటి సాతాను చాటింగ్ చేసింది, వాళ్ళని సర్వనాశనం చేసింది. రెండో విషయంలో ఏమండి, ఒక పురుషుడితోటి ఒక స్త్రీ చాటింగ్ చేయడం మొదలు పెట్టేసరికి ఈ పురుషుడితోటి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని కృప ఆమె మీద ఆ యొక్క వ్యక్తి మీద అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఆమె నుంచి చాటింగ్ చేయకుండా ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట, దూరంగా పారిపోయాడంట. నెట్వర్క్ అందని స్థలానికి పారిపోవడం వల్ల తన జీవితంలో జరిగే మేలేంటో చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. అతని వల్లే దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవ్వరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలని చెప్పాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఏమిస్తాడు దేవుడు? తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహిస్తానని చెప్పాడా? మరి ఇక్కడ యోసేపు జీవితంలో జరిగిందా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి చాటింగ్ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? సిగ్నల్ అందనంత ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆటోమేటిక్గా దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళాడంట? పొతీఫర్ ఇంట్లో పనిగాడిగా బానిసగా ఉండవలసిన ఆ బతుకు నుంచి దేశం యొక్క ఉన్నతమైన స్థానానికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడంట. తర్వాత 41వ అధ్యాయం 41వ వచనం 41-40. చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. చాలండి. ఇవన్నీ ఎలా జరిగినాయంటే పాపానికి దూరంగా ఉండడం వలన ఇవన్నీ కూడా జరిగింది. కానీ అవ్వమ్మ ఏం చేసింది? పాపంలో పడిపోవడం వల్ల ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాటింగ్ అనే భూతానికి మనం ఏం చేయాలి? అందనంత దూరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడతాడంట? దేశం యొక్క అత్యున్నతమైన స్థలముల మీద ఆయన నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా సమయంలోనే పోలీసు వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. తెలుసా మీకు? ఎప్పుడు మిమ్మల్ని కొట్టలేదేమో, కొట్టిన వాళ్ళు చెప్పారు నాకు ఏమని, అలా కొట్టారని. అటువంటి సందర్భంలో మా ఇంటి ముందు ఎలక్షన్ కమిషనర్ యొక్క వాహనం వచ్చి ఇక్కడ ఆగింది. ఎవరి వాహనం? ఎలక్షన్ కమిషనర్ యొక్క వాహనం. ఆయన వాడే వాహనం గవర్నమెంట్ వెహికల్ అనేవి ఉంటుంది, అది ఇక్కడ ఆగింది. కారణం ఏంటి తెలుసండి? నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, బాబు మేము ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం, నేను మీకు ఎలా తెలుసు అని అడిగితే గూగుల్లో నెంబర్ కొడితే ప్రింటింగ్ ప్రెస్ మీదే కనపడింది అన్నారు వాళ్ళు. మొత్తానికి ఏంటి పరిస్థితి అంటే మాకు కొంత పనులు చేసి పెట్టాలి, మరి బయటకు వస్తే పోలీసులు ఇలా కొడుతున్నారంట కదంటే అవన్నీ మేము చూసుకుంటాం.
నువ్వు వచ్చి కారు అక్కడ ఆగుద్ది, నువ్వు వచ్చి అందులో ఎక్కువ మా పని మళ్ళీ నేను తీసుకొచ్చి నీ ఇంటికి అక్కడ దిగబెడతా ఉన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతాయి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అంటే దేవుడు తెలివిని, ఆనందం, జ్ఞానం సమస్తం కూడా దయచేసేది. యోసేపు అలా జీవించాడు కాబట్టి దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో లేదా అతన్ని కూర్చొని పెట్టడం జరిగింది అనమాట. హల్లెలూయా. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథం 14:7 అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. ఎవరండి వెళ్ళింది? సంసోను. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న డెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు అంటండి సంసోనుకు ఆమె మీద ఇష్టం కలిగింది. మొట్టమొదటిగేమో సాతానేమో అవ్వమ్మ దగ్గరికి వచ్చింది కదా. రెండవదిగా ఈ యొక్క యోసేపు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. మరి ఇక్కడేమో ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. సంసోను నాజీరు చేయబడినవాడు, దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె మీద ఇంతకి ఇష్టం కలిగిందంట. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. చాలండి. మొట్టమొదటి ఇష్టం కలిగింది. ఆ తర్వాత మేడం గారు మనం చాటింగ్ చేయడానికి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ సిగ్నల్ సరిపోవట్లేదు, చాటింగ్ టైం కూడా ఎక్కువ రావట్లేదు, కాబట్టి ఏం వాడదాం ఇప్పుడు? జియో వాడదాం అని చెప్పినప్పుడు పాపం జియో సిమ్ కొని ఇచ్చాడంట. ఇంకా అది అన్లిమిటెడ్ కదండి. పొద్దున మొదలెడితే రాత్రి వరకు లింకులు పంపిస్తూ ఉందంట. ఏమి లింకు? ఫ్లిప్కార్ట్లో పలానా వడ్డానం బాగుంది, ఇది కొనిపెట్టు బావా. అమెజాన్లో ఇక నెక్లెస్ చూశాను, ఇది చాలా బాగుంది, అది నేను అనుకుంటే బాగోదని బావా. ఏమండి? మీషోలో మంచి మంచి డ్రెస్సులు వచ్చినాయి, అవి కొనిపెట్టు బావా. ఈ లింకులన్నీ పంపిస్తుందంట ప్రతిరోజు కూడా. పొద్దున్న సాయంత్రం దాకా ఆ లింకులు పంపిస్తాను. మన వాడి దగ్గర మనం బడ్జెట్ మాత్రం నెలకొకసారిగా శాలరీలు వచ్చేది, రోజు ఎక్కడ కొనిటి పెడతాడు పాపం. చూసి 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 పాపం అంట ప్రాణం విసిగి చచ్చిపోవాలనుకున్నాడట. మొట్టమొదటిగా ఏమనుకున్నాడు? ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. మరి ఇప్పుడు జియో సిమ్ వేసాక మాట్లాడుతుంటే ఏమైపోయింది మనోడి పరిస్థితి? చచ్చిపోవాలనుకున్నాడు. ఆ సంసోను ఎలాంటి వాడు తెలుసా? పచ్చి గాడి దవడముక్కు తీసుకుని 1000 మందిని అవలేలుగా చంపినవాడు. ఫిలిస్తీన్ల దేశంలో ఒక పెళ్లి విందులో 30 మంది పెళ్లి వస్త్రాలు ఇవ్వాల్సి వస్తే వేరే పట్టణానికి వెళ్ళి 30 మందిని చంపేసి ఆటోమేటిక్గా వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చేసినవాడు. అంతేకాదండి, ఆ యొక్క సింహం అన్నట్టండి మేక పిల్లలను చీల్చినట్టు మన అట్టుపండు తొక్క తీయడానికి చాలా కష్టపడుతున్నాం. పైన ఈడ్చి రాకపోతే మమ్మీ కొద్దిగా కట్ చేసేవంటాం. కానీ సంసోను అంట సింహాన్ని ఎలా చీల్చాడంట? మేక పిల్లలను చీల్చినట్టు చీల్చాడు. ఆ పట్టం గవిని దగ్గరికి వెళ్ళి ద్వారబంధాన్ని, ఆ పట్టణ ద్వారబంధం ఎంత ఉంటుంది? మన ద్వారబంధాలు పీకడే మనం వెళ్ళగా, దీన్ని కిందకి తీసుకెళ్ళాలంటే 10 మంది కావాలి. ఒక్కడే పట్టణ ద్వారబంధం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారబంధాన్ని పెరికి అక్కడ నేను కొండ మీదకి అవలేలుగా తీసుకుని కొండకు దాకా తీసుకువెళ్ళినంత బలాఢ్యుడంట. అంతేకాదు నన్ను బ్రతికున్నప్పుడు కన్నా చనిపోయినప్పుడు దాగోని గుడిలో 2 చేతులతో గొలుసులతో కట్టబడినప్పుడు అంటే బ్రతికున్నప్పుడు చంపిన వాళ్ళకన్నా చనిపోయే ముందు చనిపోయిన వాళ్ళ లెక్కే ఎక్కువ అంట. అంత బలాఢ్యుడు ఒక స్త్రీతో చాటింగ్ చేయలేక చచ్చిపోవాలనుకున్నాడంట. మనం ఏ పాటి వారు అండి కదా? మనం ఏ పాటి వారు? ఆయనతో పోల్చుకుంటే ఆయన బలంతో మన బలం ఎందుకు పనికిరాదు? ఓడదెబ్బ కొడితే 1 రోజులు కూడా లేగలేం. మరి మనకు వాళ్ళతో మనకు పని ఏంటి? దేవుడు తప్పకుండా నిర్ణీతకాలం ముందు నీవు కోరికనుకున్న దానికన్నా అత్యధికమైన ఆశీర్వాదం నీకు జీవిత భాగస్వామిగా దయచేసి. ఆ రోజు వరకు మనం ఓపిక పడితే చాలు. అలా కాకుండా దేని పడితే దాన్ని తెచ్చుకున్నాం అనుకోండి, అది పుచ్చిపోయిందో పుట్టుకు పట్టిందో మనకు తెలియదు. పైకి అందంగా ఉండొచ్చు కానీ లోపల యెజబెలు ఆత్మ, పైకి అందంగా ఉండొచ్చు కానీ లోపల నాబాల్ లాంటి మనస్తత్వం ఉండొచ్చు. అప్పుడు ఒకసారి పొరపాటున కనుక లింక్ పడింది అనుకోండి, ఇంకా మన జీవితం మింగలేము కక్కలేము. పక్కన రైలు పట్టాల మీద రూపాయి బిల్ల పెట్టింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? రైలు పట్టాల వెళ్ళినప్పుడు టక 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 కొడతా ఉంటుంది, దాన్ని మనం తీసుకోలేము, ఏం చేయలేము. ఒకసారి కనుక మీరు కనుక మీ జీవిత భాగస్వామిని అనానుకూలమైన పరిస్థితుల్లో కనుక మీరు అంగీకరిస్తే మీ జీవితం ఎలా అయిపోద్ది తెలుసా? రైలు పట్టా మీద పెట్టిన రూపాయి బిళ్ళలాగా అయిపోద్ది. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన చూపులు మాత్రమే మనం ఇక్కడ కలిగి ఉండాలి. అంతకు మించింది ఏదో వచ్చినా కూడా సాతాను నుంచి వచ్చినదే. హల్లెలూయా.
కాబట్టి దేవుని మందిరానికి వచ్చాం. ఇది దేవుని యొక్క సన్నిధిని మాత్రమే మనం గుర్తిరగలమంట. మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు. నీలో ఉన్న మోహము, కోపము, ఆ యొక్క భయంకరమైన వ్యసనాలన్నీ కూడా పక్కన పెట్టు. ఎందుకంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైనది కాబట్టి ఇక్కడికి వచ్చే వారందరూ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా మాత్రం జీవించాలని దేవుని యొక్క కోరిక అనమాట. ఇలాగే ఒక రోజు యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక యవనస్తుడు ఆ మాటలు విని తెగ ప్రోత్సహించబడి ఆ తర్వాత తన యొక్క స్నేహితుడితో అంటున్నాడంట, మనం మనుషుల యొక్క వీక్నెస్ని పట్టుకుని ఒక మంచి యాప్ తయారు చేయాలని ఆలోచించాడు అనమాట. ఆ వ్యక్తి పేరు మార్క్. ఆ వ్యక్తి పేరు మార్క్ అనమాట. ఆ తర్వాత ఆ యొక్క స్నేహితుడితో కలిసి ఒక మంచి యాప్ తయారు చేశాడు. ఆ యాప్ పేరే ఫేస్బుక్. ఆ యాప్ పేరే ఫేస్బుక్. ఓనర్ ఎవరు? మార్క్ జుకెన్బర్గ్. అతని సంపాదన సంవత్సరానికి 22,000 కోట్ల US$ అంట. సంవత్సరానికి ఆయన సంపాదించేదంతా 22,000 కోట్ల US$ సంపాదిస్తున్నాడు. అంటే ఈ యాప్తో పాటు ఇంకో 4 యాప్లు తర్వాత కొనుక్కున్నాడు. అతన్ని గంటకి సంపాదించే సంపాదన దాదాపు 10 కోట్ల రూపాయలు అన్నమాట. గంటకి సంపాదించే సంపాదన. ఇదంతా ఎలా సంపాదించగలుగుతారంటే మనందరిని కూడా మన జీవితాలను నాశనం చేస్తూ వాళ్ళు సంపాదనలు చేయడం జరిగింది. అంటే మనం కనుక అవి చూడకుండా మానేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ సంపాదన అంతా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నాశనం అయిపోతే ఒకరిని ఘనమైన స్థితిలో ఉంచవలసిన అవసరం మనకుందా? లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ఫేస్బుక్ని బంద్ చేద్దాం, యూట్యూబ్ని వేసి రక్తం విజయం. అవదా? ఒక 6 రోజులు ఐసీయూలో పడుకున్నారు అనుకోండి, అవదా? అంతవరకు తెచ్చుకోకూడదని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. 2 కాళ్ళు పైకి లేపి బైక్ యాక్సిడెంట్ 2 కాళ్ళు పైకి లేపి కట్లు కట్టాను అనుకోండి, అవదా? ఆ రోజు వరకు తెచ్చుకోకూడదని దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వ్యక్తిని మనం బాగు చేయడం కన్నా మనం ఏం చేయాలంట? ఆ వ్యసనాలకు మనం దూరంగా ఉన్నప్పుడే మనం ఎంతగానో దీవించబడతామన్నమాట. మద్యం తాగడం ఆరోగ్యానికి హానిగారు. మద్యం తాగితే ఏమవుద్ది? కిడ్నీలు చల్లగాయ. సిగరెట్లు తాగితే లివరు చల్లగాయ. వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ ఆగయ్యా. మీరు ఫోన్ చూస్తే ఎక్కువసేపు ఏమో జరుగుతుంది సార్? దేనికి కొట్టుది? ముందు బ్రెయిన్కి కొట్టుది. మీ చేతిలో బయటికి వెళ్ళినప్పుడు పునుగులు తినాలి, ఒక ప్లేట్ పెట్టారనుకోండి, ఒక్క పునుగు కూడా అందులో ఉండదు, మొత్తం బయట పడిపోతూ ఉంటాయి. ఎందుకు? వణుకుడు రోగడం వచ్చేస్తుంది. మనం ఏం చేయలేం, తినలేం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ బయటపడాలంటే మనం ఏం చేయాలంట? ఈ వ్యసనాల నుంచి కూడా వీలైనంత వరకు తగ్గించుకుంటూ ఉంటేనే మంచిదనమాట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, ఏడ్చుటకు, కట్టుటకు, అన్నిట్లో కూడా ప్రతిదానికి ఒక సమయము ఉంది. బ్రష్ ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడండి? ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా చేసుకున్నారా? చేయలేదు కదా. టిఫిన్ ఎప్పుడు చేస్తాం? మార్నింగ్ చేసుకుంటాం. పౌడర్ ఎప్పుడు రాసుకుంటాం? గంట రాసుకుంటాం కాదు. భోజనం ఎప్పుడు చేస్తాం? మధ్యాహ్నం చేస్తాం. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తింటాం. రాత్రికి డిన్నర్ చేస్తాం. పడుకునే ముందు అవకాశం ఉంటే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే పడుకుంటాం కదండి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మరి సెల్ ఫోన్కి సమయం ఉందా? పొద్దున్న లేచిన దాని నుంచి రాత్రి 12-1 గంట అయినా దీన్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు కదండి. మరి ప్రసంగి ఏమంటున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి. ఆయన అనుభవించింది భూమి మీద, ఆయన అనుభవించలేదంటూ ఏది కూడా అన్నీ అనుభవించిన వాడు చెప్తున్న మాట, ప్రతిదానికి కూడా ఒక సమయము ఉంది. కాబట్టి ఈ సెల్ ఫోన్ విషయం కూడా మనం ఒక నిర్ణీతమైన సమయాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఆ సమయంలో మాత్రం నేను దాన్ని ముట్టుకుంటాను ప్రభు. అది ఒక అరగంట, గంట అనేది మీ చేతిలో ఉంది. మీరు ఎంతసేపు చూడాలనేది మీ జీవితం మీ చేతిలోనే. మీరు బాగుపడాలన్నా పాడైపోవాలన్నా ప్రతిది కూడా దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. కాబట్టి ప్రతిదానికి కూడా సమయం ఉందని ప్రసంగి చెప్తున్నాడు. ఆ సమయం ఎంత కావాలో మనం మనమే నిర్దేశించాం. మన కాకినాడలో పాప 10th క్లాస్లో 600 మార్కులు వచ్చినాయి. విలేకరులు ఆమె దగ్గర వెళ్ళి మాట్లాడితే ఆమె చెప్పిన విషయం ఏంటంటే, నేను ఫోన్ కానీ టీవీ కానీ నయ్యి దేగ్గయ్యా, నేను అసలు చూడను, అందరు బట్టి నాకు 600 మార్కులు వచ్చి నా పాప చెప్పింది. ఆ పాప దేవుడు నమ్ముకుందో నమ్ముకోలేదో నాకు తెలియదు, కానీ
ఆ చెప్పిన మాట ప్రకారం మనం కూడా దాని కనుక ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే మనం కూడా ఒక ఘనమైన స్థితిలో దేవుడు తప్పకుండా నిలబెట్టుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీద్దు అన్నాడు. దినములు చెడ్డవి నిజంగా పెహల్గాంలో గట్ల మనం చూసాం. ఏం జరిగింది మన కళ్ళ ముందు కనపడింది. ఒకప్పుడు కరోనా చైనాలో పుట్టింది, మన దగ్గర రావడానికి చాలా సమయం పట్టింది అనుకున్నాం. కానీ ఏముంది, త్వరగానే వచ్చేసింది. ఇలా ఉగ్రదాడి అక్కడ జరిగింది, మన దగ్గర జరగకపోవడానికి అవకాశం లేవని అనుకోకూడదు. దినములు చెడ్డవి అంట. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సమయాన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకోవాలంట. దేవుడు కృపగలిగిన వాడు కాబట్టి అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి దగ్గర నుంచి మన దేశ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరికి సమయాన్ని ఒకే రకంగా పెట్టాడంట. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. చిన్నపిల్లవాడికి తక్కువ, పెద్దవాళ్ళకి ఎక్కువ పెట్టాడా? బాబీనైనా, నాకైనా అంతే, ఇసాక్కైనా అంతే, తిమోతికైనా అంతే, నొలగపేటను వచ్చిన సురేష్ గారికైనా, సీమోని గారికైనా అంతే, మన దేశ అధ్యక్షుడైన మోడీ గారికైనా అంతే, మార్క్ జుకర్బర్గ్కైనా అంతే. ఎవరికైనా ఒకటే సమయం. దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానులు అవుతారు, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అజ్ఞానులు అవుతారు. ముఖేష్ అంబానీ గారు తెలుసా మీకు? కల్లో దునియా ముట్టిమేనని ఆయన ఒక శ్లోకంతో వచ్చాడు. ఒకప్పుడు అంటే 15 పైసల కార్డు ఉంటుంది కదా, ఏది పోస్ట్ కార్డు, ఆ పైసలకే ప్రతి పేదవాడికి కూడా ఈ యొక్క ఫోన్లో మాట్లాడుకునే అవకాశం రావాలని ఆ శ్లోకంతో ఆయన వచ్చాడు. తన 2 కుమారులు కూడా బాధ్యతలు అప్పగించాడు. తర్వాత ఆయన చనిపోయాడు. పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ, చిన్నవాడు అనిల్ అంబానీ. పెద్దవాడు కష్టపడ్డాడు. ఈరోజు దేశం యొక్క ధనవంతులు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. చిన్నవాడు అనిల్ అంబానీ తన యొక్క డబ్బులంతా కూడా దుర్వ్యాపారం వలన భయంకరమైన రన్నింగ్ రేస్, బైక్ రేసులకి, గుర్రాల రేసులకి, సినిమాలకి ఖర్చు పెట్టి ఈ రోజున అత్యధికంగా అట్టడుగున వెళ్ళే స్థితిలో ఉన్నాడు. సమయాన్ని ఇద్దరు ఒకేలాగే ఇచ్చాడు దేవుడు. కానీ ఒకళ్ళు సద్వినియోగం చేసుకున్నారు, ఒకళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నమాట. చిన్న కుమారుడు ఒకడు ఉన్నాడు కదండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. చిన్న కుమారుడు కూడా తండ్రి చెప్పాడు, అరే బాబు వద్దురా వద్దురంటే నా ఆస్తంతా నాకు ఇచ్చి అని తీసుకెళ్ళి దుర్వ్యాపారం అన్నీ పోగొట్టిన చివరికి పందులు తినే పొట్టు తిన్నాక తనకి జ్ఞానోదయం కలిగి అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడంట. అటువంటి స్థితి రాకుండా ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సమయం మనందరూ కూడా సద్వినియోగం చేసుకో. ఈరోజు చాలామంది సమయాన్ని దుర్వ్యాపారం వల్ల వారు నాశనం చేసుకుంటున్నారట. రకరకాల వాటికి తమ యొక్క సమయాన్ని వెచ్చించుకుని దేవుడు ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యంగా చేయడం వల్ల వారి జీవితంలో ఎంతగానో కోల్పోతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సమయం యొక్క విలువ తెలియాలంటే అండి, సెకండ్ విలువ తెలియాలంటే ఒలింపిక్స్లో 4 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి ఒలింపిక్స్లో పరుగు పందెంలో 4వ ప్లేస్లో వచ్చిన వాడు అంటాడు కదా, వాడిని అడిగితే వాడు చెప్తాడు సమయంలో ఒక్క సెకండ్ కనుక ముందు వచ్చి ఉంటే నేను 4 సంవత్సరాల నుంచి ప్రయాసపడిన ప్రయాస కనీసం 3వ వాడికైనా నేను వచ్చిండేవాడిని అని ఎంతగానో బాధపడి మళ్ళీ 4 సంవత్సరాల వరకు ఒలింపిక్స్ జరగవు. కాబట్టి ఆ వ్యక్తి సెకండ్ యొక్క విలువ ఎవరికి తెలిసింది? ఒలింపిక్ రన్స్లో 4వ స్థానంలో వస్తారు చూసా, ఆ వ్యక్తికి సెకండ్ యొక్క విలువ తెలుస్తుంది. అలాగే 1 నిమిషం యొక్క విలువ ఎవరికి తెలుస్తుందో తెలిసింది. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయడానికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు పెట్టినప్పుడు 1 నిమిషం ఆలస్యమైన వాళ్ళని లోపలికి రానేరు కదండి. మన ఈ మధ్యన మెడికల్ ఎగ్జామ్లు జరిగినప్పుడు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన దాదాపు 30 మందిని బయటికి పంపించేశారంట. అంటే ఆ నిమిషం యొక్క విలువ ఎవరికి తెలిసింది? అలా ఎగ్జామ్లో టయానికి వెళ్ళలేకపోయిన వారికి ఆ విలువ తెలుస్తుంది. 1 గంట విలువ ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఐసీయూలో ఉన్న పేషెంట్ని వారి యొక్క బంధుమిత్రులు అడిగినప్పుడు, అయ్యా డాక్టర్ గారు 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేనన్నారు అని చెప్పినప్పుడు ఆ గంట విలువ వారికి తెలుస్తుంది అనమాట. నెల విలువ ఎవరికి తెలుస్తుంది తెలుసండి? చాలామంది పిల్లలు 6వ నెలలో 8వ నెలలో పుడతారు. అలాంటి వాళ్ళని ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులను అడిగితే, అయ్యా 1 నెల ఆలస్యంగా పుడితే ఎంత బాగుండదు అని ఆ నెల విలువ వారికి తెలిసింది. సంవత్సరం విలువ ఎవరికి తెలుస్తుందా? ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు 35 సంవత్సరాలకు ఎక్స్పైర్ డేట్ అయిపోద్ది. ఆ తర్వాత రాయాలన్నా వాళ్ళు రాలేరు. వాళ్ళని అడిగితే 36 సంవత్సరం వచ్చేసరికి ఒకసారి రిక్రూట్మెంట్ పడుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, 1 సంవత్సరం ఆలస్యంగా పుట్టుంటే ఎంత బాగుండేదో, మా యొక్క ఎగ్జామ్లు కూడా రాస్తే మంచి ఫలితాలు వచ్చేవని వారు బాధపడుతున్నారు. మరి ఒక జీవితం విలువ ఎవరికి తెలుసండి? కారులో వెళ్తున్నప్పుడు రకరకాల యాక్సిడెంట్లు చనిపోతుంటారు. కుటుంబం అంతా కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఎదురు కూర్చున్న తల్లిదండ్రులు మరణించినప్పుడు వెనకాల చిన్న పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక ఆ జీవితం ఇలా వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకో తెలుసండి? తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మేము పొందలేకపోయా. కానీ చాలామందిని చూస్తున్నాం,
కానీ అటువంటి ధన్యత మాకు లేదు. ఆ జీవితం విలువ ఎవరికి తెలిసిందండి? ఆ పిల్లల్ని అడిగితే తెలుసు. ఈరోజు తల్లిదండ్రులు మీకు దగ్గరగా ఉన్నప్పుడు వారిని మీరు కనుక రకరకాల మాటలతో, దూషణ మాటలతోటి మాట్లాడుతున్నా కూడా వారు బాధపడితే ఆ విలువ పైనుంచి దేవుడు చూస్తున్నాడు కదండి. మన తల్లిదండ్రులను సన్మానించామనుకోండి, దేవుడు మనకి దీర్ఘాయుష్ను దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల మాట చక్కగా మీరందరూ కూడా విందురుగాక. ఎంతసేపు మనం చాటింగ్ చేయాలంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చాలండి. విస్తారమైన మాటలో దోషం ఉండక మాందంట. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడనమాట. ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఇతను ఒక స్నేహితుడు, ఇతను ఒక స్నేహితుడు. వీళ్ళ మధ్యలోకి నేను సాతాన్లాగా వచ్చానమాట. అరే నీ గురించి నువ్వు A+B² అని, నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, బయాలజికల్ ఇవన్నీ నేను గురించి తిడతానని వీడితో చెప్పాను అనుకోండి. వీళ్ళు ఏళ్ళండి పక్కన, నువ్వు వెనకరారు. నిన్ను గురించి తిడతానని చెప్పాను అనుకోండి. ఈడేమంటాడు? ఆడేమన్నా తక్కువ? ఆడు కూడా A+B² ఆడు కూడా జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని వీడి గురించి చెప్తాడు. నిజంగా వీడు ఏమల్లా. కానీ సాతానుగాడు ఈ మధ్యలో ఉన్న వ్యక్తుల్లో దూరి ఏం చేశాడు? వీళ్ళిద్దరిని విడదీయాలని రకరకాల కుట్రలు పని వాళ్ళ మధ్యలోకి దూరి విస్తారంగా మాటల్లో దోషం ఉండక మాందంట. అంటే వీళ్ళిద్దరిని విడదీయడానికి ఏం చేశాడు? సాతానుగాడు వేరే వ్యక్తిని సాధనంగా ఎంచుకున్నాడు. వీడేం చేయాలి అప్పుడు? అతను అలా అన్నాడా? డైరెక్ట్గా అతను పిలువు, అతనితో మాట్లాడదాం అంటే అయిపోద్ది. అతను అన్నాడో లేదో తెలిసిపోద్ది. కానీ సాతానుగాడు ఎంత కుయుక్తి కలిగిన అంటే, ఈ వ్యక్తి అనకపోయినప్పుడు కూడా ఆ వ్యక్తి అన్నాడని ఇతను ప్రేరేపించి ఇతని మీద లేనిపోయిన మాటలు చెప్పినప్పుడు ఈయన ఉంటాడు ఎంత ఉద్రేకంతో, ఆయన తక్కువడా, ఆయన అలా చేయలేదా, ఎలా చేయలేదు అంతే. మళ్ళీ వీడి దగ్గర వచ్చి ఏం చెప్తాడు? వీడు నీ గురించి ఆయన అలా అన్నాడు కదా, ఇలా అన్నాడు కదా అని చెప్పినప్పుడు మళ్ళీ వీడు ఏం చెప్తాడు? ఆడి గురించి, ఆడు పెద్ద ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ అని వీడి గురించి చెప్తాడు కదండి. దేవుడి బిడ్డలు మనం ఏం చేయాలి తెలుసండి? ఒక వ్యక్తి కనుక మనం వెళ్ళిపోంటారు, ఒక వ్యక్తి అవతల వ్యక్తి గురించి మన దగ్గరికి వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి? మనం ఆ వ్యక్తిని డైరెక్ట్గా పిలువని మాట్లాడినప్పుడు ఏమి అలా కాకుండా ఆ నోట అందరి నోట వెళ్ళింది అనుకోండి, మనం చెప్పాం కదా, విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతు. ఈ రోజు నుంచి కనుక మీ జీవితంలో ఎవరైనా మరొక వ్యక్తి గురించి మీతో చెప్తే వెంటనే షట్ అప్ యువర్ మౌత్, అంతే. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యందు భక్తి కలిగిన వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని ఎలా అనుగ్రహిస్తాడంటే దేవుని వాక్యనప్పుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడనమాట. మరి మన ఆన్సర్ ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టిన. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా కాకుండా మొట్టమొదటి పొద్దున్న లేగానే ఫోన్ తీసుకుని గుడాల పండుగకి వెళ్ళాలి, ఫోన్ తీసుకుని వస్తావా రావా అని ఒక మాట అంటే అయిపోతుంది. అలా కాకుండా హాయ్ చాటింగ్ అనమాట. యువతల వ్యక్తి ఆన్సర్ అనమాట. ఏం చేస్తున్నామంటే బ్రష్ మొదలు పెట్టేది 12ంటికి బ్రష్ చేసుకుంటున్నాను. ఏంటి ఇంత లేటా? రాత్రి లేట్ అయింది. ఇవన్నీ దేనికి? గుడాల పండుగ వస్తావా లేదని ఒక్క మాటతో తేలిపోయేదానికి హాయ్ వస్తావా రావా. ఏం చేస్తున్నావు అంటే బ్రష్ చేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకున్నావా, కోల్గేట్ వాడుతున్నావా, ఇవన్నీ అవసరమా? లేదబ్బా మీ అందరూ వెళ్తున్నాం. అప్పుడు మనం వెళ్ళినప్పుడు 11 నెంబర్ స్టాల్లో బజ్జీలు పెట్టాడు కదా, చాలా బాగుంటాయి. అంకుల్ ఫోన్ చేశాడు నాకు, మీ అందరూ కూడా రమ్మని. 12 స్టాల్ జిలేబీ స్టాల్ ఉంది, అక్కడ ఆ ఆంటీ ఫోన్ చేసింది. ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు? వాక్యం వినడానిక, బజ్జీలు తినడానిక అని? మనం దేనికోసం వెళ్ళాలి? దేవుని సన్నిధికి, దేవుని వాక్యం వినడానికి. కాబట్టి నువ్వు ఒకళ్ళని ప్రేరేపించి ఫోన్ చేసి బ్రతిమాడే అవసరం దేవుని వాక్యం వినడానికి కదండి. వాళ్ళ ఆత్మ మీరు బ్రతిమలు ఆడితే వచ్చారా అని? పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే వచ్చారు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం బ్రతిమలాడే అవసరం. బజ్జీలు తినడానికి, జిలేబీ తినడానికి అయితే బ్రతిమలాడాలి. హల్లెలూయా. కాబట్టి మన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు 4వ అధ్యాయం 6వ వచనం.
ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన మాటలంటండి ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి. మన మాట బాగా తీగా ఉన్నాయనుకోండి, అవతల వాళ్ళు మనం పిప్పి పిప్పి చేసి నవ్వులే చూసేస్తారంట. బాగా తీగా మాట్లాడతాను. అలా కాకుండా చేదుగా ఉన్నానుకోండి, అసలు నోట్లో పెట్టకుండా ఊసి అవతల పడేస్తాను. మన మాట ఎలా ఉండంట, ఉప్పు వేసినట్టు కృపాసహితంగా, అంటే సందర్భానుసహితంగా మనం మాట్లాడాలి. అవతల వ్యక్తికి సరైన సమాధానం చెప్పగలిగి ఉంటే చాలు. అందుని బట్టి ఆ తర్వాత మన ఈ ఫేస్బుక్లో చాటింగ్లు ఇవన్నీ ప్రతిదానికి సమయాన్ని కేటాయించుకుంటూ తగ్గించుకుంటూ వస్తే మరి మిగిలిన సమయం అంతా ఏం చేయాలంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు సఫలమగును. మన కనుక ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి అన్నింటి కూడా పక్కన పెట్టేసి ఒక సమయాన్ని నిర్దేశించుకుని ఆ సమయంలో మాత్రం నేను వాడతాను ప్రభావ, మిగతా సమయంతో కూడా నీ సన్నిధిలో గడుపుతానని మనం కనుక దేవునికి వాగ్దానం చేసుకున్నాం అనుకోండి, మన జీవితం అంటే మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అంటే అతని ముఖం ఎలా ఉందంట, వెలుగుమయమే ఉందంట. అక్కడ అతనికి తెలియదంట, కానీ చూసే వాళ్ళందరూ ఇక్కడ మోషేని చూసినప్పుడు ఆ మొహం చూడలేకపోయారు, అంత వెలుగుమయమే ఉందంట. కానీ కొంతమంది మొహాలు చూస్తే ఎలా ఉంటాయి, పాల ప్యాకెట్ని పిండి వేసాక ముడతలు కూడా చూసారా అలా ఉంటాయి. వాళ్ళని చూడాలంటేనే అసలు చిరాకు పుట్టి, వాళ్ళని పలకరించాలంట. అప్పుడు ఏగితే ఎలా ఉంటుంది మొహం, అలా రొసలు ఆడుతుంటాయి. పలకరించి ఏమో బాగుండు, ఏం బాగున్నావు, నువ్వు బాగానే ఉన్నావుగా, మేము అలా ఉంటే నీకెందుకు, అలా మాట్లాడతారు. దేవుని బిడ్డలు అంటారు, మనం మాట్లాడే ప్రతి మాట కృపాసహితంగా ఉండాలి. మనం చూసినప్పుడు అవతల వ్యక్తులు, అమ్మ నా గురించి ప్రార్థన చేయమ్మా, ఫలానా అవసరతలని అడిగే విధంగా మన మొహం వెలుగుమై ఉండాలి. అలా ఎలా ఉండాలంటే ఏం చేయాలి, మనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలు ఒక వెలుగుమయంగా మార్చేస్తాడన్నమాట. హల్లెలూయా. మేము చేసే ప్రతి పని కూడా మా అమ్మ నాన్న లేరుగా, తలుపులు వేసుకుందాం, మొదలెడదాం చాటింగ్, ఏమంటే యూట్యూబ్లో చూద్దాం, ట్విట్టర్లు చూద్దాం అని మొదలెట్టారనుకోండి, ఇవన్నీ కూడా పరలోకంలో కెమెరా ఉందంట. అక్కడ జూమ్ చేసి మీరు చేసే ప్రతి పని కూడా రెడ్ మార్క్ అండర్లైన్ చేస్తూ ఆయన ప్రతిదాన్ని కూడా అక్కడ సేవ్ చేస్తూ ఉంటాడంట. భూమి మీద మా అమ్మ నాన్న లేరులే, మా ఇంట్లో ఎవరు లేరు కదా, నేను చేసే పని ఎవరు చూడలేదు కదా, చేసే ఏదో పనులు అని అనుకోవడానికి భూమి మీద చేసే ప్రతి పని కూడా దేవుని సందులో రెడ్ మార్క్ తోటి రికార్డింగ్ చేస్తూ దేవుడు ఉన్నాడంట. ఒక రోజున దానికి సత్వర ఫలితం తప్పకుండా మీకు దయచేసి. మీరు మంచివి చేశారు కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదిస్తారు. కాబట్టి మనల్ని ఎవరు చూడట్లేదులే, మనం చేసే పని ఎవరు గమనించట్లేదు అనుకోవడానికి, వీళ్ళు మీరు చేసే ప్రతి పని కూడా ఎవరు చూస్తున్నాడు, పైనుంచి యెహోవా కన్ను లోకమందంతటా కూడా సంచారం చేస్తున్నారు. అది కనుక మనం గ్రహిస్తే మీరు ఎప్పుడు పాపం జోలికి వెళ్ళరు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసే పరిచర్యన, మా నాన్నగారు చేసే పరిచర్యన చాలా భయం అంట. నా యొక్క పర్సనాలిటీకి ఏమంటే నేను గ్యాలం వేస్తే ఒక చేప 2 చేపలు పడి అటువంటి అవకాశం ఉన్నాయి. కానీ పొరపాటున అలా పడితే వాళ్ళ అమ్మ నాన్న పొరపాటున మా ఇంటికి వచ్చి గొడవ చేస్తారని భయంతో ఎప్పుడు కూడా ఏ ఆడపిల్ల జోలికి నేను వెళ్ళలా. ఎందుకంటే నా తల్లిదండ్రులు చేసే పరిచయం అద్భుతమైనది, అనేక మందికి దీవెనకరంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి అడ్డంకిగా ఉండకూడదని నన్ను నేను ఎప్పుడు నియంత్రించుకుంటా వచ్చా. నా స్నేహితులు కూడా చాలామంది సినిమాకి వెళ్దాం రారా, మీ అమ్మ నాన్న చూస్తారా ఏంటి, మీ కాముగా తీసుకెళ్తా ఉన్నాడు. అరే బాబు, సినిమా హాల్కి నువ్వు తీసుకెళ్తావు, కానీ పైనుంచి దేవుడు ఒకడు నా సండే స్కూల్లో చెప్పారు, ఆ భయంతో ఉన్నాం. కాబట్టి నా స్నేహితులు ఇప్పుడు కూడా నన్ను ఎగతాళి చేస్తారు. అరే సినిమా హాల్ ఎలా ఉంటుందో నీకు తెలుసా కనీసం? నిన్న కూడా వాడు అడుగుతున్నాడు, ఐనాక్స్ దగ్గర బయట టీ ఏదో తాగుతుంటే వాడు అడుగుతున్నాడు, నేను చూసిన ఫస్ట్ సినిమా లాస్ట్ సినిమా ఉంటే ఇక్కడ సత్యనారాయణ థియేటర్ ఇప్పుడు లేదు, మా నాన్న మా చిన్నప్పుడు ఆమె తీసుకెళ్ళింది. ఆ తర్వాత మాకు సినిమా హాల్ అంటే కూడా మాకు తెలియదు. అలా ఉన్నాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరి ముందు దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకున్నా. అలా లేదనుకోండి, నేను కూడా మీలో ఒకటిగా కూర్చుండేవాడిని. కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళని దేవుడు అంటారు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఇష్టపడతారన్నమాట. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగించేస్తా చివరిలో. మైకేల్ ఫ్యారడే, ఆ పేరు విన్నారు ఎప్పుడైనా? వినలేదా? ఎవరి పేరు విన్నారు? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఈ మ్యాన్, ఆ మ్యాన్, ఈ పేర్లు విన్నారు పోనీ? మైకేల్ ఫ్యారడే చాలా పేద కుటుంబంలో జన్మించండి. తల్లిదండ్రులకి
సరిగ్గా తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఆ తండ్రి పేదవాడు కాబట్టి అతను ఏమి చదువుకోలేదు. అతను చేసే పని ఏంటంటే గుర్రాలకి నాడాలు వేస్తారు. తెలుసా మీకు నాడాలంటే? తెలుసా? గుర్రాలకు నాడాలు వేస్తారు. గుర్రాలకు అడుగున మనం చెప్పులు బూట్లు ఎలా వేసుకుంటాం అలా గుర్రాలకు కూడా నాడాలు కొడతారన్నమాట. అంటే ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా స్పీడ్గా వెళ్ళడానికి అవి కొడతారన్నమాట. అటువంటి వృత్తి చేసేవాడు. వాళ్ళకి ఎక్కువ పని ఏమి ఉండదు పాపం. కొద్ది రోజులకి ఆయనకి కుటుంబం గడవడానికి డబ్బులు లేక తన కుమారుడైన మైకేల్ ఫ్యారడే తోటి, నాన్న నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికే సమయం వచ్చింది కాబట్టి నీ బ్రతికేది నువ్వు బతకరా, నేను సంపాదించే సంపాదన ఎటు కూడా సరిపోవట్లేదు కాబట్టి అనేసరికి ఆ మైకేల్ ఫ్యారడే ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏ ఉద్యోగం చేయాలని ఆలోచించినప్పుడు అతనికి సరిపడిన ఉద్యోగం ఏదో ఉందంటే ఇల్లంట పేపర్లు వేస్తారు న్యూస్ పేపరు, ఆ ఉద్యోగం ఎంచుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు నుంచి చదువుకోవాలని చాలా ఆశ, కానీ చదివించడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు అనమాట. అటువంటి స్థితిలో న్యూస్ పేపర్ వేస్తూ ఉన్నా సరే ఆ విధంగానే ఆ న్యూస్ పేపర్ చదువుకోవచ్చని ఆశ కలిగి ఇంటింటికి న్యూస్ పేపర్ వేసుకుంటా వెళ్ళేవాడిని. కొద్ది రోజులు లేక ఆ చేసే పని ఎవరో నాలాంటి వాడు ఒకటి గుర్తించి, బాబు ఈ వయసులో ఎంత కష్టపడుతున్నావు కాబట్టి రోడ్డు మీద తిరగడం ఎందుకు, నా దగ్గర ఒక మంచి బైండింగ్ షాప్ ఉంది, నా షాపులో చేస్తావని అడిగాడంట. అడిగినప్పుడు వెంటనే ఓకే అనంట మైకేల్ ఫ్యారడే. ఎందుకంటే ఆ బైండింగ్ షాప్లో పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, మంచి శాస్త్రవేత్తలు రాసిన బుక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇలాంటి మంచి మంచి బుక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చదివే అవకాశం ఉంటుందని వెంటనే ఆ బైండింగ్ షాప్లో చేరాడంట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పుస్తకాలను చూసి బాగా ఆకర్షితుడై కొన్నిసార్లు అయ్యా నీ ఇంటికి వెళ్ళి బైండింగ్ చేసుకొస్తానని ఆ బుక్స్ని ఇంటికి తీసుకెళ్ళి బైండింగ్ చేసుకుని అక్కడ చదువుకుంటే ఉండేవాడు అనమాట. అలాగా ఉండేసరికి కొద్ది రోజులకండి హంఫ్రీ డేవిడ్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త, అతను ఒక పెద్ద హాల్లో తన యొక్క చెప్పవలసిందంతా కూడా చెప్తూ ఉంటే, కెమిస్ట్రీ గురించి అలా చెప్తూ ఉంటే ఈ యొక్క మైకేల్ ఫ్యారడే అక్కడికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా ఇతను ఈ డ్రాయింగ్ రూపంలో రాసి ఒక రోజున హంఫ్రీ డేవిడ్కి బహుమానంగా ఇవ్వడానికి వెళ్తే ఆయన ఆశ్చర్యపడ్డాడట. నాకు చాలామంది తెలిసిన ఉన్నారు, నాకు అభిమానులు ఉన్నారు, కానీ ఇంత అభిమానం ఉన్నాడని నాకు ఈరోజు అర్థమైందని అతను వెంటనే రాయల్ కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. ఎవరిని? మైకేల్ ఫ్యారడేని. ఆ తర్వాత అక్కడ కొద్ది కాలానికి మైకేల్ ఫ్యారడే ఆ కెమిస్ట్రీ ఆ ల్యాబ్లో ఓ ప్రయోగం చేయడం మొదలుపెట్టాడంటని ఆ ప్రయోగం పొరపాటున బ్లాస్ట్ అయిపోయింది. వెంటనే ఆ ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్న అతన్ని అక్కడ నుంచి తరిమేశారంట. ఇక్కడ నుంచి ఉండడానికి అవకాశం లేదు, నువ్వు వెంటనే వెళ్ళిపోయి పంపించేసరికి వెంటనే తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని కన్నీటి పర్యంత ఏడవడం మొదలుపెట్టాడంట. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, ఆనందించుడి, మరలా ఆనందించుడి దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఇతను ఒక వాగ్దానం చేసుకున్నాడు, అయ్యా నేను బ్రతికున్నంతకాలం కూడా నీకు సమయాన్ని ఇస్తాను, తగిన సమయాన్ని ఇస్తాను అని చర్చికి వెళ్ళాంటండి. ఆ చర్చిలో ఏ రోజు ఏ ప్రార్థన జరుగుద్దో, అంటే యూత్ మీటింగ్ ఎప్పుడు జరుగుద్దో, అదేవిధంగా బుధవారం మనకు జరుగుతాయి, అలాగే ప్రార్థనలు ఎప్పుడూ జరుగుతాయి అవన్నీ కూడా రాసుకొని ఆ టయానికల్లా కరెక్ట్గా వెళ్ళి మందిరంలో కూర్చునేవాడంట. అలాగా తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఓ రోజున మళ్ళీ అదే ఎక్కడైతే ల్యాబ్లో చేసిన ప్రయోగం ఉందో అదే మళ్ళీ ఇంట్లో చేయడం ప్రారంభించాడంట. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే బ్లాస్ట్ అయ్యేసరికి ఆ ఇంటి యజమాని తన సామాన్లతో సహా ఇంటి నుండి బయటికి గెంటేసాడంట. ఆ సమయంలో ఇంక చేసేది లేక ఆ ఊరి చివర ఏదో ఒక చెట్టు ఉంటే, పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చుని ఏడవడం ప్రారంభించాడంట. ఆ ప్రారంభించే సమయంలో, ప్రభా నాకు ఇల్లు లేదు, వాక లేదు, నా అన్నవారు ఎవరు కూడా లేరు, కానీ నీతో చేసిన వాగ్దానం ఉంది కదా, అది నేను ఎప్పటికీ మర్చిపోయిన ప్రభుని కన్నీటితో ప్రార్థించి ఆ తర్వాత వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడాడంటండి. 1వ దశలోనికె పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని, ఈ ఒక్క మాట ఆయన జీవితంలో గొప్ప కార్యం జరిగించిందంట. ఏం మాట్లాడాడు దేవుడు? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాడు. ఆ మాట తన హృదయంలో నాటబడిందంటండి. వెంటనే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందంట, నువ్వు ప్రయోగం స్టార్ట్ చేయి అనేసరికి బలంగా ప్రేరేపించబడితే అదే చెట్టుకుండ నుండి ఆ యొక్క కాపర్ వైర్ని తీసుకున్నాడు, ఒక మ్యాగ్నెట్ని తీసుకున్నాడంటే ఆ ప్రయోగాన్ని చేసేసరికి వెంటనే అది సక్సెస్ అయిందంట. చుట్టుపక్కల ఉన్న వారందరూ చూసి క్లాప్స్ కొట్టడం మొదలు పెట్టారంట. ఈ వార్త దావానలంగా ఎక్కడైతే ల్యాబ్లో తను తోసేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి అంటాడంట, ఆడ ఆఫ్టర్ ఆల్
ఆఫీస్ అసిస్టెంట్ ఆ ప్రయోగం ఆడి చేయడం ఏంటని నేను నమ్మలేనంటే మళ్ళీ ఆ మాట ఈయన చెవిని పడితే ఈయన మళ్ళీ ఆయన దగ్గరికి ఒక వార్తను పంపించాడు, మీరు అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఆ ప్రయోగాన్ని మీ ముందు చేస్తాను అన్నప్పుడు వాళ్ళు రమ్మన్నారు చేయమనంట. ఆ యొక్క ల్యాబ్లో అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద తలపండి వాళ్ళందరి ముందు కూడా తిరిగి మళ్ళీ అదే ప్రయోగం చేసినప్పుడు మళ్ళీ సక్సెస్ అయితే వారందరూ కూడా దిగ్భ్రాంతి చెందారంట. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ అసిస్టెంట్ ఇతను ఇంత గొప్ప ప్రయోగం ఎలా చేయగలిగాడని వారందరూ కూడా లేచి నిలబడి ఒకసారిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టండి. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇదే ప్రయోగాన్ని మళ్ళీ అక్కడున్న మిలియనీర్లు, డబ్బులు ఉన్నవారు, కోటేశ్వర్లు, వ్యాపారవేత్తలు వీరందరూ పిలుస్తాం. వాళ్ళందరూ కూడా ముందు కూడా నువ్వు చేస్తే ఇదంతా కూడా మంచి ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్తావని ఆ యొక్క మిలియనీర్లు, కోటేశ్వర్లు అంటే దిగ్గజాలు అన్నమాట, వ్యాపార దగ్గర రిలయన్స్, అంబానీ లాంటి వాళ్ళని వారందరూ పిలిచినప్పుడు అంటే వారందరి ముందు కూడా ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యేసరికి వారందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు దీనికోసం, అంటే మోటార్ అన్నమాట, అది విద్యుత్తో నడిచే మోటార్, అంతకుముందు ఎవడు కూడా కనిపెట్టలేకపోయి ఇతను కనిపెట్టేసరికి వారందరూ కూడా దిగ్భ్రాంతి చెంది ఈ కొన్ని కోట్ల రూపాయలు ఆ యొక్క వస్తువు మీద మేము డబ్బులు ఖర్చు పెడతాను వారు అన్నప్పుడు అంటండి వెంటనే ఈ యొక్క మైకేల్ ఫెరడే ఆనందించాడంట. రాత్రికి రాత్రే కోటేశ్వరుడిగా మారిపోయాడంట. ఈ వాక్యం దావానలంగా మళ్ళీ ఇంగ్లాండ్ రాజు దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆ రాజు గారు ఇంగ్లాండ్ యొక్క కింగ్, ప్రిన్స్ ఆఫ్ వేల్ అనమాట, అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మన రాజ్యంలో మన యొక్క దేశంలో మైకేల్ ఫెరడే అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను విద్యుత్ మోటార్ కనిపెట్టాడనేసరికి అతను కూడా చాలా సంతోషించాడు. వెంటనే మన దేశంలో ఆ వ్యక్తిని మనం గౌరవించుకుందాం అని ఒక రోజున పెద్ద సభ ఏర్పాటు చేశారంట. ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా వచ్చారు. అందరికన్నా ముందు మైకేల్ ఫెరడే వెళ్ళి ఆ సభలో కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాడు అనమాట. అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు తను ఏ విధంగా దీవించాడు, ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చాడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉండే సమయం 4:45 అయిపోయిందట. 5 గంటలకల్లా ఈయన వేరే చోటకి వెళ్ళిపోయి ఆ యొక్క కింగ్ ఎదురు వస్తున్నాడు. కానీ ఈయన ఏం చేశాడు తెలిసింది, ఆ యొక్క ఉన్న సభ నుంచి పరుగు పరుగున అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదంట, ఇదేంటి పిచ్చి పట్టిందంటే ఇప్పుడు దాకున్నాడు, రాజుగారు వచ్చే సమయానికి ఆయన వదిలిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడని రాజుగారు పక్కన ఉన్న ఆ యొక్క సెక్యూరిటీ ఏజెంట్లు ఉంటారుగా, వాళ్ళు ఈయన వెనకాల పరిగెత్తడం మొదలెడితే ఈయన పరుగున ఒక చర్చిలోకి వెళ్ళి అక్కడ ఆరాధన అంతా అయ్యే వరకు అక్కడుండి ఆ తర్వాత బయటకు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారట, అదేంటి నీకు పిచ్చి పట్టిందండి, ఒక దేశానికి యొక్క రాజు నీ దగ్గరికి వస్తే నువ్వు అలా పారిపోయావు ఏంటంటే, అప్పుడు మైకేల్ ఫెరడే చెప్పిన విషయం ఉద్దేశండి, ఈ రాజు నాలో ఉన్న ప్రతిభను గుర్తించాక నన్ను గౌరవించాలి అనుకున్నాడు. కానీ మై కింగ్, నా రాజు నాలో ఏమీ లేనప్పుడే నన్ను అందరూ వదిలివేసినప్పుడే నన్ను గుర్తించాడు, నన్ను హక్కుని చేసుకున్నాడు, నాలో ఆయన గొప్ప గంతను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ రాజు ఆఫ్టర్ ఆల్ నేను నమ్ముకున్నవాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని సాక్ష్యం చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం సమయమును సద్వినియోగం చేసుకోవాలంట. హల్లెలూయా. కానీ ఇక్కడ వచ్చి మనందరూ కూడా యోసేపు పోలే చాటింగ్కి దూరంగా వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క రాజే అయ్యా నా ఇంటికి యజమానుడిగా ఉండు అని బ్రతిమలాడంట. అలాంటి స్థితి మనలో రావాలంటే మనందరూ కూడా పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిల్చోబెట్టడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. హల్లెలూయా. మనం నమ్ముకున్నవాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అండి. ఈ రోజున మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందా, లైట్ వెలుగుతుందా, కరెంట్ సామాన్లను పనికి చేస్తున్నట్టు కారణం ఎవరు? మైకేల్ ఫెరడే. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తున్న కారణం ఎవరు? మైకేల్ ఫెరడే. మీరు జనరేటర్లు చూసి ఉంటారు, అవన్నీ పనిచేస్తున్న కారణం ఎవరు? మైకేల్ ఫెరడే. ఆయన విద్యుత్ పితామహుడిగా పేరెనికి కనగనమాట. హల్లెలూయా. బల్బులు తయారు చేసిన థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఇంట్లో కూడా ఈయన ఫోటో పెట్టుకున్నాడు. అంత గంతను దేవుడు అతనికి దయచేసి, ఎందుకంటే అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని చక్కగా ఇచ్చాడు. కాబట్టి దేవుడు అతను ఘనమైన స్థానంలో నిలబెట్టుకున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడిన విధానం బట్టి మీకే స్తోత్రం ప్రభా. నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇస్తాను ప్రభా. అయ్యా ప్రభా, నన్ను సాతాను ప్రభా, నాన్న అవను ఏ విధంగా అది శోధించిందో, జీవం నుంచి మనలోకి నడిపించిందో మేము తెలుసుకున్నాం తండ్రి. కానీ యోసేపు అయితే ప్రభు నాన్న స్త్రీ యొక్క మాటలు ప్రభు లెక్క చేయకుండా నా దూరంగా పారిపోయాడుతండి. మేము కూడా పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా జీవించడానికి కృప దయచేయండి ప్రభు. సంసోను ప్రతినిత్యం మాట్లాడడం వల్ల తను చనిపోవాలని కోరుకున్నాడు. మేము చనిపోవాలని మీరు కోరుకోవట్లేదు కాబట్టి నీ దాసుల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దేవుడు కదా ప్రభా. మీకు దగ్గర అవ్వాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. సోషల్ మీడియా నుంచి విడుదల కలిగించండి ప్రభు నాన్న. మీకు ఎక్కువ సమయం ఇవ్వడానికి మీరు కృప దయచేయండి తండ్రి. మీ రాజ్యంలో మీ అందరూ వారసులు అవ్వాలని
ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకం ఉందాం.